నమస్తే అండి మధు గారు. నమస్తే అండి. సార్, అంటే కాలేజ్ లైఫ్ లో 4 years కష్టపడి చదువుతూ ఉంటారు. ఆ సర్టిఫికెట్ తో పాటు అడిషనల్ గా సర్టిఫికెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అసలు సర్టిఫికెట్ కోర్సెస్ ఎందుకు చేయాలి బీటెక్ తో పాటు? ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేసినట్లయితే బయట ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన స్టూడెంట్స్ ఓన్లీ బీటెక్ డిగ్రీ అండ్ బీటెక్లో చేసిన మినీ ప్రాజెక్ట్ మేజర్ ప్రాజెక్ట్స్తో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే ఏ ఇంటర్వ్యూ అయినా అవి యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే ఏ కంపెనీకైనా ఏ ఇంటర్వ్యూయర్కైనా కావాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే ఎక్స్ట్రా నేర్చుకొని ఎక్స్ట్రా వర్క్ చేయడానికి అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి ఎవరైతే జీల్ ఉంటుందో అలాంటి వాళ్ళకి రిక్వైర్మెంట్ యాజ్ పర్ మార్కెట్ రిక్వైర్మెంట్స్. సో అందుకే ఏం చేస్తున్నారంటే ప్రస్తుతము వెన్ ద స్టూడెంట్స్ ఆర్ అటెండింగ్ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు వాళ్ళు చెక్ చేస్తున్నారు ఎన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ చేశారు, ఎన్ని ఇంటర్న్షిప్స్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు అనేది ఏ ఇంటర్వ్యూ అని చూస్తున్నారు. సో అందుకే మా ఏవిఎన్ కాలేజ్లో మేము ఏంటంటే ప్రతి స్టూడెంట్ని అట్లీస్ట్ 2 to 3 సర్టిఫికేషన్ కోర్సెస్ అండ్ ఇంటర్న్షిప్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మనకు ఏంటి ప్రతి సెమిస్టర్లో వాళ్ళు డిఫరెంట్ కోర్సెస్ చేస్తున్నారు. ప్రతి కోర్స్ మీద ఒక ప్రాజెక్ట్. అలా ఏమవుతుంది 4 to 5 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అలాగే సర్టిఫికేషన్ కోర్సెస్ మేము ఇంతకుముందు మీకు మెన్షన్ చేశారు సర్టిఫికేషన్ కోర్సెస్. సో మాకు సర్టిఫికేషన్ కోర్సెస్కి మాకు ఎన్పిటిఎల్ లోకల్ చాప్టర్ ఉంది. అది ఐఐటీస్ ఆర్గనైజ్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. అండ్ నాస్కామ్ ఎంఓయూ ఉంది. అంటే నాస్కామ్ వాళ్ళు ఫ్యూచర్ స్కిల్ ప్రైమ్ అనే ఒక లాగిన్ ఇస్తారు. దాంట్లో మనకు ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఇండస్ట్రీస్ ఏవైతే కోర్సెస్ వాళ్ళ ఇంటర్నల్ ట్రైనింగ్ కోసము అండ్ స్టూడెంట్స్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఏదైతే కోర్సెస్ వాళ్ళు డెవలప్ చేశారో ఆ అన్ని కోర్సెస్ మా స్టూడెంట్స్కి అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే వాటితో పాటు మాకు కౌన్సిల్ ఫర్ స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ అనే ఇంకొక సంస్థతో కూడా ఎంఓయూ ఉంది. ఆ సంస్థతో కూడా ఏంటంటే డిఫరెంట్ కోర్సెస్ మార్కెట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్ అన్ని అందులో అవైలబుల్ ఉంటున్నాయి. ఆ కోర్సెస్ అన్ని ఆన్లైన్లో కంప్లీట్ చేసి స్టూడెంట్స్ సర్టిఫికేషన్స్ తెచ్చుకుంటున్నారు. సో ఏం చేస్తున్నాం అంటే ప్రతి సెమిస్టర్లో అట్లీస్ట్ 1 సర్టిఫికేషన్ కోర్స్ ఫస్ట్ ఇయర్ కాదు సెకండ్ ఇయర్ నుండి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ 4 సెకండ్ ఇయర్ 2 సెమిస్టర్స్ థర్డ్ 2-1 2-2 3-1 3-2 సో 4 సెమిస్టర్స్లో 4 సర్టిఫికేషన్ కోర్సెస్ చేస్తే 4th ఇయర్లో వాళ్ళు ప్లేస్మెంట్స్కి అటెండ్ అవుతారు. ఆ టైం వరకు వాళ్ళ చేతిలో 4 సర్టిఫికేషన్స్ ఉంటాయి. అలాగే ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ అంటే ప్రాజెక్ట్స్ కోసం బయటికి పంపిస్తుంటారా? పంపిస్తుంటాం మేడం, మనకి పంపిస్తూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఏంటంటే ప్రజెంట్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ మినీ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి, మినీ ప్రాజెక్ట్స్ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్. సో మేము థర్డ్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో సో స్టూడెంట్స్ ఈ ఇండస్ట్రీ ఓరియంటెడ్ మినీ ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంటుంది. సో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో వాళ్ళు ఇంటర్న్షిప్ తెచ్చుకుంటున్నారు. జనరల్గా ఇప్పుడు మనకి ఏంటంటే ఈ సర్టిఫికేషన్స్ చేస్తున్నారు కదా, ఆ సర్టిఫికేషన్స్ని బేస్ చేసుకొని కంపెనీస్కి అప్లై చేస్తే వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్కిల్ సెట్ ఉంది. సర్టిఫికేషన్ ఉందంటే స్కిల్ సెట్ ఉంది. స్కిల్ సెట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏ కంపెనీ అయినా కానీ వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్ చేస్తున్నారు అలా తెచ్చుకొని దాంతోపాటు ఇంటర్న్షిప్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయగలుగుతున్నారు. సో ఇవన్నీ స్టూడెంట్ ప్లేస్ అవ్వడానికి మంచి కంపెనీస్లో ప్లేస్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉన్నాయండి. అంటే మీరు సర్టిఫికెట్స్ కోసం పర్టికులర్ గా వీళ్ళతో మేము టైఅప్ అవుతున్నాం, వీళ్ళతో ఎంఓయూలు ఉన్నాయి మాకు అని ఏమైనా చెప్పగలుగుతారా? ఉన్నాయి మేడం. ఎన్పిటిఎల్ లోకల్ చాప్టర్ అండ్ ఇంకోటి నాస్కామ్ అండ్ సిఎస్సి అకాడమీ. సిఎస్సి ఏమంటే కౌన్సిల్ ఫర్ స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్, సిఎస్సి అకాడమీ. ఈ 3 సంస్థలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థలండి. వీటి నుండి మాకు ఎంఓయూస్ ఉన్నాయి. వీటి ద్వారా మా స్టూడెంట్స్ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేస్తున్నారు అండ్ వాళ్ళే ఇంటర్న్షిప్స్ కూడా ఇస్తున్నారు. ఇంకోటి ఎన్పిటిఎల్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్పిటిఎల్ లోకల్ చాప్టర్ ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్స్లో స్టూడెంట్స్ 90% తెచ్చుకున్నారు అనుకోండి గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ వస్తుంది. గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఐఐటీస్లో హ్యాకథాన్ ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటిలో ఈ 90% అంటే గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్లో లేకపోతే యాప్ డెవలప్మెంట్ కోర్సులో కూడా సర్టిఫికేషన్ ఉందనుకోండి, వాళ్ళు ఆ హ్యాకథాన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్. సో వాటి వల్ల ఏమవుతుందంటే ఐఐటీలో హ్యాకథాన్స్ అంటే ఐఐటీ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళతో పాటు మన స్టూడెంట్స్ కూడా అక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ అవకాశం వస్తుంది. అక్కడ వీళ్ళు ప్రూవ్ చేసుకున్నారు అనుకోండి, ఆబ్వియస్గా వీళ్ళకి మంచి ప్యాకేజ్ వస్తుంది, ఐఐటీస్తో ఈక్వల్గా ప్యాకేజ్ వస్తుంది, వీళ్ళు గ్రాప్ చేసుకోవచ్చు.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎన్పిటిఎల్ మీన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ప్రొవైడ్ చేస్తుంది. మన దగ్గర చాప్టర్ ఉంది కాబట్టి మన స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంది, మేము గైడ్ చేస్తున్నాము. మీరు స్టూడెంట్స్కి దానివల్ల వాటి బెనిఫిట్స్ ఏంటి ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్స్ చేయడం వల్ల, సో అవన్నీ చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఈ సర్టిఫికేషన్ చేయడం వల్ల వాళ్ళకు యాప్ డెవలప్మెంట్ అయినా, లేకపోతే ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్ అయినా, లేకపోతే ఐఓటీ అయినా, అండ్ వాళ్ళకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక ప్రోగ్రామ్ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తుందండి ఎన్పిటిఎల్ త్రూ. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దే బీటెక్ వన్ టర్న్ ఐఎమ్ నాట్ గెటింగ్ పోస్ట్ బ్యాక్యులేట్ ప్రోగ్రామ్ ఈజ్ ఆఫరింగ్. అంటే అది ఎవరికంటే ఓన్లీ ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్లో గోల్డ్ మెడల్ అండ్ టాపర్స్ వచ్చిన వాళ్ళకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. మన దగ్గర నుంచి అలాంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే మేము వాళ్ళకి దాని బెనిఫిట్స్ చెప్తున్నాం. బెనిఫిట్స్ చెప్పినప్పుడు మనకి ఎప్పుడైనా కానీ స్టూడెంట్స్ కరెక్ట్ గైడ్ చేసే వాళ్ళు కావాలి. దానివల్ల యూసేజ్ బెనిఫిట్స్ ఏంది, దాన్ని చేయడం వల్ల వాడికి స్టూడెంట్కి వాళ్ళకి ఫ్యూచర్లో ఎలా యూజ్ అవుతుంది. యాక్చువల్గా చదువుకున్న టైంలో తర్వాత ఏముంటాయి లేదంటే ఇప్పుడు ఏముంటాయి అనేది చాలా మందికి తెలియదు. అవును, మేము చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే ఇలాంటివి ఇప్పుడు స్టూడెంట్స్కి ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా మంది చేయట్లేదు. మేము ఆ చాప్టర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మేము ప్రతి స్టూడెంట్స్కి మేము వాటిని వాళ్ళకి ఎవ్రీ 6 monthsకి, ఇది ఏంటంటే ఎన్పిటిఎల్ ఎవ్రీ 6 monthsకి కోర్సెస్ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అవ్వడానికంటే ముందు ఎన్పిటిఎల్ అవేర్నెస్ వర్క్షాప్ అనేది పెడతాం స్టూడెంట్స్ అందరికి. ఈ సెమిస్టర్లో ఇవి కోర్సెస్ ఉన్నాయి, స్టూడెంట్స్ మీరు ఇవి చేయండి. ఈ కోర్సెస్ చేస్తే మీకు ఫ్యూచర్లో మీకు ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నారు, థర్డ్ ఇయర్ అయిపోగానే మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి అని మేము స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. దానివల్ల స్టూడెంట్స్ బెనిఫిట్ పొందుతున్నారు. సార్, అంటే చాలా మంది జేఎన్టీయూ యూనివర్సిటీ అఫిలియేట్ అయితే వాళ్ళ సిలబస్ మాత్రమే చెప్తారు, ఎక్స్ట్రా ఒక వర్డ్ కూడా చెప్పరు. కానీ మీ కాలేజ్ స్పెషాలిటీ ఏంటి అంటే మీరు ఇంకా ఎక్స్ట్రా ఏం చెప్తూ ఉంటారు? మేము ప్రజెంట్ మార్కెట్ రిక్వైర్మెంట్స్, ఇప్పుడు బయట మార్కెట్లో మనకు అడ్వాన్స్ టెక్నాలజీస్ రిక్వైర్మెంట్ అడుగుతున్నారు. ఇప్పుడు ఏ ఇంటర్వ్యూ అయినా అడిగేది అదే, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా. సో మనకు యూనివర్సిటీ నుండి ఇప్పుడు మనకు యూనివర్సిటీ నామ్స్ ప్రకారం ఏదైతే ఉందో ఓన్లీ అటానమస్కి 20% డీవియేషన్ వరకు ఇస్తుంటారు అఫీషియల్గా. సో మేమేం చేస్తున్నామంటే ఈ సర్టిఫికేషన్ కోర్సెస్, ఇంటర్న్షిప్స్, వర్క్షాప్స్ వీటి అన్నిటిని యూజ్ చేసుకొని అరౌండ్ 40 to 50% ఎక్స్ట్రా కాంటెంట్ బియాండ్ ద సిలబస్. అంటే బియాండ్ సిలబస్ ఎందుకు చెప్తున్నాం అంటే మార్కెట్లో రిక్వైర్మెంట్, అది ట్రెండింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ అవ్వాలి. ఒక స్టూడెంట్ మనకు ఇప్పుడు జాబ్ రావాలంటే బయట మార్కెట్లో ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఇప్పుడు ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు 23 బ్యాచ్ కరికులం ఉందండి. స్టూడెంట్ పాస్ అవుట్ ఏది R27 4 years తర్వాత. 4 years తర్వాత ఎలాంటి టెక్నాలజీ ఉంటుంది, ఆ రోజుకి ఏ టెక్నాలజీ ఉంటుందో మనం చెప్పలేము. సో స్టూడెంట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పుడు ఆ ఇయర్లో లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో మార్కెట్లో జాబ్స్ ఏ కోర్సెస్కి అయితే ఉన్నాయో అలాంటి కోర్సెస్ అన్ని ఈ సర్టిఫికేషన్స్, వర్క్షాప్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి కవర్ చేసుకుంటూ అరౌండ్ 40 to 50% ఎక్స్ట్రా. ఇప్పుడు కరికులం సిలబస్ అనేది సర్టిఫికేట్ కోసం పనికొస్తుంది, బీటెక్ డిగ్రీ. ఇవన్నీ ఏంటంటే తప్పదు యాడ్-ఆన్స్. స్టూడెంట్ నేర్చుకుంటేనే సి అన్నారు, తర్వాత C++ అన్నారు, జావా అన్నారు, ఇంకా ఒరాకిల్ అన్నారు, తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ అన్నారు, తర్వాత రీసెంట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ఏమొస్తుందో అసలు మనకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ రోజు మనం ఏ అన్నాం, జనరేటివ్ ఏ అంటున్నాము. నెక్స్ట్ 4 years తర్వాత, ఇప్పుడు ఈ రోజు జాయిన్ అయిన స్టూడెంట్ 4 years తర్వాత ఈ రోజు నేర్చుకుంటున్న సిలబస్ మీద నెక్స్ట్ చెప్పలేదు. సో అంటే ఏంది, వాళ్ళు బీటెక్ డిగ్రీ సబ్జెక్ట్స్ తో పాటు ఎక్స్ట్రా నేర్చుకోవాలి, తప్పదు. అలా ఏంటంటే మనకు మార్కెట్ రిక్వైర్మెంట్స్ ని ఎప్పుడు స్టూడెంట్ దృష్టిలో పెట్టుకొని వాటిని నేర్చుకోవాలి. దానికోసం మేము ఇక్కడ ఉన్నందుకు మేము ప్రతిదీ స్టూడెంట్కి తెలియజేస్తాము. ఏది రిక్వైర్మెంట్, ఏది నేర్చుకుంటే బాగుంటుంది. మా స్టూడెంట్ జాబ్ మెయిన్ ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్ కావాల్సింది జాబ్. ఏ పేరెంట్కైనా స్టూడెంట్కైనా కావాల్సింది జాబ్. ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ ఫర్ ద జాబ్ ఓన్లీ. సో జాబ్ కోసం ఏమి కావాలి, ఏం నేర్చుకోవాలి అనేది మేము
నేర్పిస్తాం. అంటే పేరెంట్స్ తర్వాత ఎక్కువగా పిల్లలంతా కలిసి తిరిగేది టీచర్స్ తోనే, Yes. అందుకే అవునండి. గురుదేవో భవ అంటారు. అవునండి. అవును. అంటే గురువే పర్సనాలిటీ కూడా డెవలప్ చేయాలి. అంటే అక్కడ టీచర్స్ ఎంత 10th వరకు టీచర్స్ అన్ని నేర్పుతూ ఉంటారు, కానీ బీటెక్ ఇంటర్కి వచ్చేసరికి ఇవన్నీ కొంచెం దూరం అయిపోతాయి. అవును. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మీరు ఏం చెప్తారు పిల్లలకి? ఎవరైనా నేర్పుతారా ఇంజనీరింగ్ కాలేజెస్ లో? మీ పర్సనాలిటీ కాలేజ్ లో ఏం డెవలప్మెంట్ నేర్పుతారు? అంటే ఫస్ట్ ఇక్కడ మనం కవర్ చేసేది ఏమైందంటే వాళ్ళ బిహేవియరల్ స్కిల్స్. మనకి ఇక్కడ ఏంటంటే మన సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్ ఉంటారు. ఓకే, అండర్ సిఆర్టీ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్స్ ఉంటారు. అండ్ వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా డ్రెస్అప్ చేసుకోవాలి, ఇవన్నీ కవర్ అవుతూ ఉంటాయి. సో ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ ఈ జెన్జీ, మనం జెన్జీ అంటున్నాం కదా, ఈ జనరేషన్లో పిల్లలు ఏంటంటే ఒకప్పుడు ప్రొఫెషనలిజం అంటే నీట్గా ఇన్ షర్ట్ టక్ ఇలా, ఇప్పుడున్న స్టూడెంట్స్ అలా లేరు. చెప్పినా కానీ వినేలా లేరు. సో వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పి, అసలు నువ్వు అంటే జనరల్గా నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటా స్టూడెంట్స్, బాబు నువ్వు ఎందుకు ఇలాంటి డ్రెస్ వేసుకుంటున్నావు అంటే, సార్ ఇది ప్యాషన్. కానీ ఓకే ప్యాషన్, ఈరోజు ప్యాషన్, బట్ రేపు పొద్దున నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. ఇంటర్వ్యూ ఇదే డ్రెస్అప్ తోటి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు అనుకో, యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. సో ఈ రోజు నువ్వు హ్యాబిచుయేట్ చేసుకుంటే ఆ రోజు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే రోజు నీకు కంఫర్ట్గా ఉంటుంది. ఆ రోజు ఫస్ట్ టైం ఇన్షర్ట్ వేసావు అనుకో కంఫర్ట్ ఉండదు, ఆ రోజు ఫస్ట్ టైం షేవింగ్ చేసావు అనుకో కంఫర్ట్ ఉండదు. సో అంటే ఇవన్నీ చూసుకోలేడు. హ్యాబిచుయేట్ ముందుంటే అలవాటు చేసుకున్నారు అనుకోండి, సో ఆ రోజు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే రోజు వాళ్ళకు ఫ్రీగా ఉంటుంది, వాళ్ళ ఫోకస్ మొత్తం ఇంటర్వ్యూ మీద ఉంటుంది. సరే, అంటే ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎంత ముఖ్యమో స్కిల్ డెవలప్మెంట్ కూడా అంతే ముఖ్యం. దాని గురించి ఏం చెప్తారు? స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు అంటే మీరు దానిపైన ఫోకస్ చేస్తున్నారు, సర్టిఫికెట్లు కానీ ఇంటర్న్షిప్ కానీ పర్సనల్ గా ఇవి కూడా స్కిల్ డెవలప్మెంట్ లో భాగమే. అంటే కొంతమంది ఇవి చేయరు, సర్టిఫికెట్ కోర్సెస్ ఎందుకులే అని కూడా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్. సో వాళ్ళకి ఏం చెప్తారు? ప్రస్తుతం రిక్వైర్మెంట్ ప్రకారం సర్టిఫికేషన్స్ అనేది మ్యాండేటరీ అండి. ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రెజ్యూమ్ ఇవ్వగానే ఫస్ట్ చూసే పాయింట్ హౌ మెనీ సర్టిఫికేషన్స్, లేటెస్ట్ కోర్స్, లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీస్. నేను సర్టిఫికేషన్ చేశాను, ఓల్డ్ కోబాలు, ఓల్డ్ జనరేషన్లో ఉన్నాయి చేశారంటే యాక్చువల్ లేటెస్ట్ టెక్నాలజీ మీద ఏమైనా సర్టిఫికేషన్ కోర్స్ చేశారా, ఇంటర్న్షిప్ చేశారా, ఇవి ఇప్పుడు ఏ ఇంటర్వ్యూ అయినా అవి చూస్తున్నారు. సో అవన్నీ తప్పదు, స్టూడెంట్ నేర్చుకోవాలి. మేము కూడా అవే నేర్పిస్తున్నాము, స్టూడెంట్స్ చేపిస్తున్నాము. సో అందువల్లనే మాకు ఈరోజు మా స్టూడెంట్స్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే మాకు ఉన్న ఫైనల్ ఇయర్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% ప్లేస్ అయ్యారు. సో బికాస్ ఆఫ్ మేము వచ్చే దారిలో కూడా మేము యాక్చువల్లీ కాలేజ్ చూసే స్టన్ అయిపోయాం. ఫస్ట్ ప్లేస్మెంట్ హోర్డింగ్స్ పెట్టారు. సో ప్లేస్మెంట్స్ కూడా బాగా జరుగుతున్నాయి. ప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయి మేడం. బయట రిజిస్ట్రేషన్ ఉంది, బట్ అయినా కానీ మా స్టూడెంట్స్ వాళ్ళ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోగలిగారు కాబట్టి ఈరోజు వాళ్ళకు జాబ్స్ వచ్చాయి. అండ్ దే ఆర్ ప్లేస్డ్ ఇన్ విత్ ఫుడ్ ప్యాకేజెస్. అంటే బయట చాలా టఫ్ గా ఉందని విన్నామండి. అంటే అసలు ప్లేస్మెంట్స్ జరగట్లేదు, కాలేజెస్ కూడా స్పెండ్ చేయట్లేదు ఎక్కువ ప్లేస్మెంట్స్ కోసం అని అంటున్నారు. లేదు మేడం, మన ఏవిఎన్ కాలేజ్లో మేనేజ్మెంట్ అండ్ మా ప్రిన్సిపల్ గారు వాళ్ళ విజన్ అండ్ ఫోకస్ అనేది వెరీ క్లియర్ అండి. మేమేమనుకుంటున్నామంటే మా కాలేజ్కి బ్రాండ్ అంబాసిడర్స్ మా స్టూడెంట్సే కావాలనుకుంటున్నాం. మా స్టూడెంట్స్ బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వాలనుకుంటున్నామంటే వాళ్ళ మీద మేము ఫోకస్ చేస్తేనే కదా, వాళ్ళకు మేము అన్ని నేర్పిస్తేనే వాళ్ళు మాకు బ్రాండ్ అంబాసిడర్ లాగా మాకు చేస్తారు. సో మేము మా మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్ సార్ అండ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం అండ్ అమౌంట్ అనండి ఏదైనా అండి వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళు ప్లేస్ అవ్వడానికి వర్కౌట్ చేస్తున్నాము. అండ్ అవే ఈ రిజల్ట్స్ మీరు చూడొచ్చు. అవన్నీ కనిపించట్లేదండి, ఫస్ట్ కాలేజే కనిపిస్తుంది. ఏంటంటే చాలా కాలేజెస్ చాలా ఇరికిరుగుగా పెడుతూ ఉంటారు. అసలు ఒక పెద్ద అపార్ట్మెంట్ తీసుకుని స్కూల్స్ రన్ చేస్తున్నారు, బీటెక్ కాలేజీలు కూడా రన్ చేస్తున్నారు. అవన్నిటితో పోలీసు ఇది అద్భుతంగా ఉంది అసలు. అవునండి, ఏదో ఇంద్రభవనం, రాజుల కోట. ఏం చెప్తారు అసలు కాలేజీ గురించి? యాక్చువల్లీ ఈ కాలేజ్ మా చైర్మన్ సార్ వాళ్ళ సన్స్ అంటే సెక్రటరీ సార్ గారు వాళ్ళు యూకే నుండి మోడల్ తీసుకున్నారండి. ఓకే, వాళ్ళు అక్కడ స్టడీ చేసేటప్పుడు వాళ్ళ యూనివర్సిటీ మోడల్ తీసుకొని
సేమ్ వాళ్ళు అంటే ఎవరికైనా ఉంటుంది ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన స్టూడెంట్స్ మన సిటీలో మన పిల్లలకు అందిస్తే స్టూడెంట్స్ బాగా కాల్ చేస్తున్నారు. సో బాగుంటుంది అనే ఉద్దేశంలో వాళ్ళు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు డెవలప్ చేశారు. ఇది యూకే నుండి తీసుకున్నారండి UK model. యూకే మోడల్. ఏవియన్ కాలేజ్ స్టూడెంట్స్ తరపున కూడా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే ఒక టీచర్ చేతిలోనే ఉంటుంది ఏదైనా కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇంత మంచి క్యాంపస్ లో చదువుకోవాలి అని చాలా మందికి ఉంటుంది, సో వాళ్ళందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మధు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్